సంపద సృష్టించి ప్రజలకు పంచుతామనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనన్ని దారుణమైన అప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. పోనీ చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు సంపద సృష్టి కోసం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే లేదు, అవి మళ్ళీ రెవెన్యూ వ్యయాలకే మళ్ళించేస్తూ ఉన్నారు. అప్పుల సృష్టి మళ్ళీ రెగ్యులర్ రోజు గడిచేదే కష్టమైపోతుంది, దానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. చేసిన అప్పులంతా రెవెన్యూ వ్యయాలకి కన్వర్ట్ చేస్తూ పోతే అప్పుల సంపద సృష్టి ఎట్లా అవుతుంది? ఆ అప్పులు మళ్ళీ వడ్డీ అంతా కట్టాలి. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు గారి సర్కార్ అంతకుముందు జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పుల కంటే ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. ఎన్ని అప్పులు! అసలు కాగే చాలా ఆక్షంతలేసి కాగలేవనెత్తిన అంశాల ప్రకారమే దాదాపు 365 రోజులు 357 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ మీదనో అప్పుల మీదనో చేయబదుల మీదనో, అంటే ఏది లేకుండా ఒక్క రోజు కూడా గడవడం లేదు. రాష్ట్ర సొంత ఆదాయం కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి. నిజం చెప్పాలంటే, మామూలుగా నాటు భాషలో చెప్పాలంటే దివాలా తీసినట్లే అంటారు. ఇటువంటి పరిస్థితి వస్తే నీ సంపద కంటే అప్పులు ఎక్కువ ఉంటే ఏమంటారు మరి? ఎన్ని అప్పులు! కార్పొరేషన్ల బయట ఎన్ని అప్పులు, బడ్జెట్ బయట ఎన్ని అప్పులు, బడ్జెట్ లోపల ఎన్ని అప్పులు, అమరావతి పేరుతో ఎన్ని అప్పులు. నీ పాసుగల ఈ 2 నెలలు తీసుకోండి, జస్ట్ మే నుంచి తీసుకోండి. మే 5వ తేదీ 4,400 కోట్లు అప్పు తెచ్చారు. మే 19వ తేదీ 4,600 కోట్లు అప్పు తెచ్చారు. జూన్ 2వ తేదీ 4,400 కోట్లు అప్పు తెచ్చారు. జూన్ 16వ తేదీ 4,600 కోట్లు అప్పు తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ 4,000 కోట్లు. మంగళవారం వచ్చిందంటే అప్పులే, మంగళవారం వస్తుంది రేపంటే మళ్ళీ అప్పే. ఎన్ని అప్పులు నీ పాసుగుల! 24-25 ఆర్థిక ఏడాది మార్చి వరకు గణాంకాల ప్రకారం 81,000 కోట్లు. 25-26 ఆర్థిక ఏడాది మార్చి వరకు గణాంకాల ప్రకారం 81 కోట్లు. ఇప్పుడు నేను చెప్పిన అప్పులు ఇవి బడ్జెట్ లోపలే 191,000 కోట్లు పైన. ఇంకా కార్పొరేషన్లు, కొన్ని కార్పొరేషన్ అప్పుల కోసమే కార్పొరేషన్లు సృష్టించినవి కూడా ఉన్నాయి. అన్ని కార్పొరేషన్ల నుంచి తెచ్చారు. ఏపీ పవర్ సరఫరా సంస్థ, మార్క్ఫెడ్, ఏపీఎండిసి, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్, ఏపీ ఐఐసి, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పిడిసిఎల్, నాబార్డ్ దగ్గర నుంచి ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఏపీ పవర్ ఫైనాన్సు, హడ్కో ద్వారా ఏపీపీఐసిఎల్కి, రామాయపట్నం పోర్టు మీద ఏపీ సీడ్స్ కార్పొరేషన్, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో మళ్ళీ రాజధాని అప్పులు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అప్పులు చేసి, పోనీ సూపర్ 6 అమలు చేశారా? లేదు. విపరీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చారా? లేదు. విద్యా వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులు ఎక్కడైనా పెట్టారా? లేదు. ఆస్తుల సంపద సృష్టి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారా? లేదు. అంత రెవెన్యూ వ్యయానికి మళ్ళీ చెక్కే సరిపోయింది. మరి ఏం చేస్తున్నారు ఇదంతా? అంటే కనీసం రాష్ట్ర సొంత ఆదాయం కూడా ఇంతకుముందు వచ్చినంత కూడా రావట్లేదు, రోజువారీ ఖర్చులకే సరిపోవట్లేదు. మరి ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎట్లా ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్?